ఈ చంద్రబాబు అంటే పోలవరాన్ని కూడా ఏటీఎం మిషన్ లాగా వాడుకుంటాడు, అలా కమిషన్స్ వసూలు చేస్తున్నాడు అన్నది ఎవరో కాదు, నేనో లేకపోతే జగనన్నో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోరు పారేసుకోవడం కాదు. ఈయన కొడుకు కమిషన్లు వసూలు చేస్తారని మోడీ గారు స్వయంగా ఆయన నోటుతో అన్నారు. అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో తెగ నాకేసుకుంటున్నారు కదా, పక్క పక్కన కూర్చుని జబ్బలు రాసేసుకుంటున్నారు కదా. ఈయన కూడా పోలవరాన్ని నైట్లు టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళి చూసుకోవడానికి వెళ్ళి ఆ కాంట్రాక్టర్ల దగ్గర బేరాలాడతాడు. నాకు పైసలు కావాలి అని చెప్పేసి మేమన్నది కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నది కాదు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అన్నారు. మరి ఈ మాటలన్నీ ఎలా మర్చిపోయారు? అప్పటి నుంచే అంటున్నారు బయటికి రానివ్వట్లేదు, వీడి మీద ఐటీ ముడ్డి మీద బాగా బెంగింది అని చెప్పేసి అంటున్నా. మొత్తం మీద హిందుస్థాన్ టైమ్స్ కి చాలా థ్యాంక్స్ అండి. హిందుస్థాన్ టైమ్స్ కి మా వైఎస్ఆర్సీపీ తరపున అలాగే ఆంధ్ర ప్రజలందరి తరపున మీ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ 0.5 సాంబిగాడు వీళ్ళందరూ సాయంత్రం పూట్ల అరుగుల మీద ముచ్చట్లు పెట్టిన పతివ్రతల్లాగా కూర్చుని ఆ జడగాడు ఒకడు, ఈయన కొడుకు ఒకడు, ఎవడు ఈ 0.5 సాంబిగాడు ఒకడు, ఆ కెలుకుపూడి శ్రీనివాసో ఎవడో వస్తాడు, ఆడొక కెలుక్కుంటా ఉంటాడు ఎప్పుడు చూసినా. ఛీ యక్కి. ఈ కెలుకుడినా కొడుకులందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండిరా 118 కోట్లకి ఏంటి సమాధానం అని అంటే, మరి ఈ నా కొడుకులు ఎక్కడెక్కడ కెలుక్కుంటారో మరి నాకైతే తెలీదు. ఇన్నేళ్ల రాజకీయంలో చేసింది ఒక్కటే, తనకు నచ్చిన వాళ్లకు అనుయాయులకు భారీగా రేట్లు పెంచి కాంట్రాక్టులు పనులు ఇవ్వడం, దానికి ప్రతిఫలంగా వారి నుంచి వందలు వేల కోట్లలో కమిషన్లు నొక్కడం. ఇదే ఆయన టెక్నిక్. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. అమరావతి కాంట్రాక్టులు అయిన షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో చంద్రబాబుకు 118 కోట్లు ముడుపులు ముట్టాయి. ఈ విషయాలు ఐటీ సోదాల్లో గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ చంద్రబాబుకు డబ్బు ముట్ట చెప్పినట్లు షాపూర్జీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఐటీ శాఖ గుర్తించింది. అలాగే వాళ్ళు ఒప్పుకున్నారట, చంద్రబాబు నాయుడు వాళ్ళ పిఏ వాళ్ళకి 118 కోట్లు మేము అప్పచెప్పాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది ఎలా జరిగింది అని అంటే, అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. 2019 జనవరి ఫిబ్రవరిలో చంద్రబాబు షాపూజీ, పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ని పిలిపించుకుని తన పిఏ శ్రీనివాస్ ని కలవమని చెప్పారు. దాంతో మనోజ్ చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ని కలిశారు. షాపూజీ, పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి 8,000 కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టు పనులు చేసింది. అందులో తన కమిషన్లు వసూలు చేసేందుకు బాబు శ్రీనివాస్ ను రంగంలోకి దింపారు. వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్కర్ శ్రీనివాస్ అటాచ్ చేశారు. వీరిలో వినయ్ నంగల్లా 3 కంపెనీలు, విక్కీ జైన్ 2 కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పిఏ శ్రీనివాస్ మనోజ్ తో చెప్పారు. అంటే వీళ్ళు డబ్బులు ఎలా నొక్కేస్తారు అనే దానికి ఒక మచ్చుతునక. అంటే ఇప్పుడే ఒక అమరావతి వెనకాలే ఎంత నొక్కేశాడంటే, 14 సంవత్సరాలు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ 14 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు నొక్కేసి శ్రీమతి భువనేశ్వరి గారికి ఇచ్చారో దయచేసి చెప్తే చాలా బాగుంటుంది. లేదా ఐటీ, ఈడీ శాఖల రంగంలోకి దిగి మీ ఇండ్లలో సోదాలు చేసి మొత్తం ఒలుస్తారు. రోజులు దగ్గరలోనే ఉన్నాయి చంద్రబాబు. ఇప్పుడు దాకా ఏంటా బీజేపీతో పొత్తంటే ఎందుకు ఇంత ఇంట్రెస్టా? అంత బలంగా బీజేపీ ఏమీ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదే, ఎందుకు వీళ్ళకి బీజేపీతో అవసరం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇలా తలగొక్కుంటున్న టైంలో
కరెక్ట్ గా హిందుస్థాన్ టైమ్స్ నీ బండారం బయటకేసిందిరా చంద్రబాబు నాయుడు. అరే చెంబాగా నీకు ఎన్ని కోట్లు ఉంటాయి, రేపో మాపో చేస్తావు. రేపు ఎలక్షన్స్ అయిపోతే ఇంకొక 5 సంవత్సరాల్లో నీ అడ్రస్ ఏంటో ఎవరికీ తెలియదు. నువ్వు ఎక్కడికి పోతావో, నరకానికే పోతావో, స్వర్గానికే పోతావో, కుంభిపాకంలో ఉంటావో, లేకపోతే ఏమేం పెట్టించుకుంటా ఉంటావో, నువ్వు చేసిన పాపాలకి ఎవరికీ తెలియదు. అయినా గాని ఇంకా సంపాదించేయాలి. ఎందుకు? ఆ పప్పుగాడికా? ఆ పప్పుగాడికి ఇచ్చి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. రేపొద్దున పప్పుగాడి ఎలాగూ టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకోలేడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. పిచ్చినా కొడక నువ్వు సంపాదించి ఏం చేసుకుంటావు? ఇదో ఇలా కేసుల మీద వేసుకుని లాస్ట్ లో కుయ్యో మర్రో దేవుడో అంట ఏడుచుకుంటా సస్తావు అంతే. బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇదంతా మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. ఈ విషయాన్ని మనోజ్ వాసుదేవ్ ఐటీ అధికారుల ముందు కూడా అంగీకరించారు. దీంతో ఈ విషయంలో చంద్రబాబుకు సైతం ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన 118 కోట్ల రూపాయల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను ఐటీ శాఖ నోటీసుల్లో ప్రస్తావించింది. దీంతో తన బండారం బయటపడుతుందని భయపడిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వావ్ ఎలా పెట్టుకున్నారా ఎన్టీఆర్ గారు ఎన్నో కలలు గని ₹2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం, నా ఆంధ్ర ప్రజలు, నా తెలుగు తమ్ముళ్ళు అని చెప్పి ఆప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ గారు పార్టీని ది గ్రేట్ చంద్రబాబు నాయుడు కాపాడతాడు అని వచ్చి లక్ష్మీ పార్వతి చేతుల్లోకి వెళ్ళిపోకూడదు అని చెప్పి అందరికి మసిపూసి మారేడుకాయ చేసి టీడీపీ పార్టీ చేయి జారిపోతుంది అని అబద్దాలు చెప్పి ఈ రోజు ఏం చేసావు? టీడీపీ పార్టీని నిట్ట నిలువున పరువు తీసి వదులుతున్నావు చంద్రబాబు నాయుడు. నువ్వు దయచేసి తప్పుకో. నువ్వు ఈ కేసులేంటో చూసుకో. దయచేసి నీ టీడీపీ పార్టీని వేరే ఎవరికైనా అప్పచెప్పు. ఇది తెలుగు తమ్ముళ్ళు అందరూ ఆల్మోస్ట్ డిమాండ్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ కి పదవి పగ్గాలు అప్పగించండి అని. ఈ రోజు ముంచుతున్నావు నువ్వేం టీడీపీని ఏమీ తేల్చట్లేదు. ఈ రోజు ఎన్టీఆర్ గారికి ఈ 118 కోట్ల స్కామ్ నీకు కాదు అవమానం, టీడీపీ పార్టీకి అవమానం, ఆ పైన చూస్తున్న ఆ లెజెండ్ ఎన్టీఆర్ గారికి అవమానం. ఈ మచ్చ నీకొక్కడికే కాదు, ఆ ఎన్టీఆర్ గారికి కూడా మచ్చేసావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్ర ప్రజలందరూ ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు దొంగ కేసులు పెట్టి జగనన్నని ఇన్ఫ్లుయెన్స్లు యూజ్ చేసి కొన్ని సంస్థల్ని అలాగే కొంతమంది అధికారుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని అరెస్టు చేయించాడు. ఎంత తన కుటుంబం మీద అంటే జగనన్న కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి జగనన్న కుటుంబం మీద కోర్టు కేసులు వేయించి కేవలం జగనన్న మీదే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా కేసుల్లోకి ఈడ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాల్లో తొక్కని పెంటలేదు, లేకపోతే ఇంకొకటి లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు తను చేసిన పాపం తనకు అర్థమవుతూ ఉండాలి. ఎందుకంటే కర్మ అనేది విడిచిపెట్టదు అనేది చంద్రబాబు నాయుడుకి ఇప్పటికి అర్థమవుతుంది.
సార్, గత ముఖ్యమంత్రి ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించుంటే ప్రజావేదికను కూల్చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్. అది దేవుడు కాపాడాడు. ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్ గా కూల్చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని. అందుకే నేను చెప్పాను, కొన్ని 16,000 గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు. మొత్తం ప్రార్థనాలయాలు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం. పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా, అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు. కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు, రైతులు పోరాడారు, దేవుళ్ళు సహకరించారు. సార్ 5 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్లక్ష్యానికి వదిలేశారో ఈ దాదాపు 80-90% కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా చెక్కు చెదరలా, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అంటే మన నిర్మాణం కానీ అంతా కూడా బాగానే ఉంది. అన్ని పూర్తి చేయడానికి దాని టైం బాండ్ పెట్టుకుంటారా? ఒక 3 years కానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి. మిమ్మల్ని కూడా సజెషన్ సార్, అందరినీ సజెషన్ అడుగుతున్నాం. దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టి వీ విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది, ట్రెజరీలో ఏమి లేదు, డబ్బులు లేదు, అప్పులు విపరీతంగా చేసేశారు. ఇవన్నీ వ్యూలో పెట్టుకుని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం. మైక్ మీడియా. Sir, what is going to be fate of Rushikonda Beach Palace? What's going to be? Will it be quoted as a monument of corruption? That's what you want. What is your suggestion? You give me idea. Sir, you are the CM, sir. నేను ఐ ఆమ్ ది సీఎం, యు ఆర్ ది సిటిజన్ ఆఫ్. నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా. నన్ను అడగడమే కాదు, నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటివి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో రిషికొండ కొండను కొట్టేసి రిషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాని కూడా అన్ని తప్పు ఇచ్చారు. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడతాం. Sir, what about Prajavedika? You have visited Prajavedika and saw the debris there. Are you going to remove the debris and reconstruct the Prajavedika same place, or are you going to make it as a museum? ఏం చేయాలి నువ్వు చెప్పు. నువ్వు నిన్ను అడిగితే మీరంతా ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. నాకు ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస్ ఒక మాట. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొన్ని ఇక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి. సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు. నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. Sir, people are confident that you can complete entire Amravati construction, complete the buildings and everything. That's why they gave good verdict. They gave good verdict. Majority of the seats, 161 seats like that. మెజారిటీ ఇస్తే అయిపోయింది వాడి పని. మీ పని అయిపోయిందా? Yes, sir. We are confident that you can build. No, you are confident. ఎట్లా బిల్డ్ చేయాలో కూడా ఆలోచనలు ఇవ్వండి అందరూ కూడా. సార్ ఇప్పటికీ రాజధాని నిర్మాణానికి అమరావతిని నిర్మించలేదు. ఈ రోజు మీరు
మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్. నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు. కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం. నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు. నిన్నే నేను చూసా, ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి. కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు, కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు. అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి. మీరందరూ కూడా చాలా ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం, ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టాళ్ళు, ఎక్కడున్నారు అడ్రస్ లేరు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. బట్ మళ్లీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అజిటేషన్ విరమించారు. చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇది చాలా మంది నన్ను అడిగారు ఒక మాట, ఒక ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అమరావతి కోసం మీరు ఏం చేయగలుగుతారని అడిగారు. ఎలక్షన్ ముందు కూడా నేను ఒకటే చెప్పాను, ఇక్కడుండే ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు. నేను పారిపోవడానికి సిద్ధంగా లేను, ఫేస్ చేస్తా. తప్పకుండా మళ్లీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం చూస్తే ఇది నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పి, అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా. అయితే ఈ రోజు చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలో నిర్దిష్టంగా చెప్తాను, ముందుకెళ్తాం. అనగానే రాజధాని ప్రాంతంలో భూమి ప్రపంచమంతా కూడా గుర్తించే చూడాలి, రికార్డ్స్ అని చూడాలి. అయితే ఈ సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు, ఇక్కడ సచివాలయం కూడా పెట్టారనుకుంటా. ఏపీ చూడాలి, ఆ రికార్డు చూడాలి. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. ఓకే సార్ నమస్తే సార్. అమరావతి మనందరికీ ఒక నేను చిరునామా. రాజధాని రిపోర్టర్ సార్. ఒక 12 సంవత్సరాల నుంచి రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను. మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు? ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టి బొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్. ప్రజావేదిక అట్నే పెట్టాలంటే చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్ కూడా పోకుండా, ఎందుకంటే ఇది జపాన్ లో కూడా ఏం చేశారంటే రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతారని చెప్పడానికి రాజధానిది. అలాంటి నాగసాకి 2 సెకండ్ వరల్డ్ వార్ లో ఆ డీటెయిల్స్ మొత్తం బాంబులేసి మొత్తం డివాస్టేషన్ జరిగితే కొన్ని పోలవరం దక్షిణ భారత అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా ఎక్కువ నీళ్లుండే నది, పంటలు కూడా రాలేదు, గోదావరి నది, భూములు కూడా ఇది అయిపోయినాయి. పోలవరం అవన్నీ గుర్తుగా 2 ప్రాంతాలను ఇప్పుడు కూడా అనుసంధానం జరిగితే అంటే దానికి కారణం రాష్ట్రంలో దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని అవకాశం ఉంటుంది. మళ్లీ మనం కష్టపడాలని అనునిత్యం కూడా మనం ప్రజలు గుర్తు చేశారు. ఈ రోజు అదే రెండవ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్నా జపాన్ ప్రపంచంలోని అగ్రదేశంగా తయారైందంటే అన్యాయం ఇలాంటి చూసి పట్టుదల పెంచుకోవడం. అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు, ప్రజావేదికను కూడా యాజ్ ఇట్ ఈస్ పెడితే చాలా బాగుంటుందని. ఆర్థిక అది కూడా మంచి నగరమైన ఆలోచన. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది కాబట్టి మళ్లీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకో ఒకసారి ఆయనకు పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే అర్ధరేతులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది సార్. దాని మీద అంటే నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు. ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా, ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్లీ ఎక్కడ లాలూచలతో వదిలిపెట్టండి, ప్రజాహితం కోసం పనిచేయండి. ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారులపైన కూడా యాక్షన్ కఠిన చర్యలు ఉంటాయి, డెఫినెట్ గా తీసుకుంటా, వదిలిపెట్టను. మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి, గట్టిగా నిలదీయండి. ముందు మారిగా బాధితులపైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టను. ప్రజాహితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం. మీరేం భయపడాల్సిన పని లేదు. అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే
ఎక్కువ శాతం బిల్డింగ్లు 60-70% పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా పలానా బిల్డింగ్ పలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మన ప్రభుత్వం నడవడానికి వేగంగా నడవడానికి అవసరమో వాళ్ళకి కేటాయించైనా ఇక్కడ జనసంద్రాన్ని దీన్ని పెంచి త్వరగా అమరావతి అనేది కార్యాచరణలోకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదే మొత్తం అదే కదా, మన ఆలోచన కూడా అవే కదా. ఏవేవి తొందరగా అవుతాయి, ఏవేవి అవసరం ఉంటుంది, రెండు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం. యాక్టివిటీ కూడా పూర్తి చేస్తాం. ఓకే. ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలు అందరూ వచ్చారు సార్. ఈ అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన సార్. తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాం. అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం. తప్పకుండా ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. థ్యాంక్ యూ అని అంటాం. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 రప్పించి పిలిచి మెప్పించి ఏలిన